హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వీడియోలో ఫిష్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫిష్ని ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు, ఉప్పు మొత్తం ఆ ముక్కలకి చక్కగా పట్టేలా ఇలా కలుపుకోండి చేతులతోనే. ఆ చేప ముక్కలకు చక్కగా రుద్దుకుంటూ అలా అయితే కలిపేసుకోండి. చూడండి వీడియోలో నేను ఎలాగైతే చూపిస్తున్నానో అలాగే కలిపేసుకోండి. ఈ ఉప్పు పసుపు ఫస్ట్ వేసి కలుపుకోవడం వల్ల నీచు వాసన రాకుండా ఉంటుంది. చేపలలో ఒమేగా 3 ఫ్లాంటీ యాసిడ్స్, వైటమిన్ ఈ, ఏ, డి, కే లభిస్తాయి. ఒమేగా 3 ఫ్లాంటీ యాసిడ్స్ మనల్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. చూడండి ఇలా అయితే కలుపుకున్న తర్వాత చక్కగా వాటర్లో 1-2 సార్లు అయితే కడుక్కోండి. మంచిగా వాష్ అయితే చేసేసుకోండి. ఇలా శుభ్రంగా కడుక్కున్న తర్వాత పక్కకైతే పెట్టేసుకోండి. ఈ చేపలు తినడం వల్ల వాపును తగ్గిస్తుంది, మెదడులో రక్త ప్రసరణను మెరుగుపరిచి జ్ఞాపక శక్తి తగ్గకుండా ఒమేగా 3 కాపాడుతుంది. ఇప్పుడైతే ఈ మసాలాను కలుపుకుందాం. చూడండి ఒక ప్లేట్ తీసుకొని కారం, ఉప్పు, ధనియా పౌడర్ ఇంకా పసుపు అయితే వేసుకోండి. మీకు ఇష్టమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కొద్దిగా ఆయిల్ వేసుకొని మొత్తం కలిసేట్టు కలుపుకోండి. ఇలా చక్కగా కలుపుకోండి. ఈ చేపలు తినడం వల్ల కీళ్ళ నొప్పులను తగ్గిస్తుంది, రోగ నిరోధ శక్తిని పెంచుతుంది. ఇంకా ఈ చేపలు తినడం వల్ల చాలా మంచిది. చాలా వరకు అయితే చేపల పులుసు అలా చేసుకోవడం కన్నా ఇలా ఫిష్ ఫ్రైయే ఎక్కువగా తింటూ ఉంటారు. చాలా వరకు బయట కూడా ఫిష్ ఫ్రైయే అమ్ముతూ ఉంటారు కదా. ఈ మసాలా చక్కగా ఇలా కలుపుకున్న తర్వాత మనం ఫస్ట్ కడిగి పెట్టుకున్న చేప ముక్కలను ఈ ప్లేట్లో వేసి ఆ చేప ముక్కలకు చక్కగా మసాలా పట్టించుకోండి. చూసారు కదా ఇలా అయితే పట్టించుకోండి. మధ్య మధ్యలో ఆ హోల్ లేక ఉంది కదా, అందులో కూడా చక్కగా మసాలా అనేది పట్టించుకోండి. ఇలా మసాలా మొత్తం ముక్కలకు పట్టించుకున్న తర్వాత ఒక 30 మినిట్స్ లేదా 20 మినిట్స్ అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోండి. చూడండి ఇలా అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. డీప్ ఫ్రిడ్జ్లో అలా పెట్టకండి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ అయితే పెట్టేసుకోండి. ప్యాన్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అయితే చక్కగా హీట్ కావాలి. ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టిన ఫిష్ ముక్కలను తీసేసుకోండి. ఆయిల్ చక్కగా మొత్తం కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం ఫిష్ ముక్కలని, చేప ముక్కలని ఆయిల్లో వేసేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాతనే వేసుకోవాలి. చూడండి ఆయిల్ హీట్ కాకపోతే మనం పట్టించుకున్న మసాలా ఉంటుంది కదా, అది అనేది సపరేట్ అవుతుంది. ఇలా మనం వేసిన వెంటనే చక్కగా ఫ్రై అవుతుంది. ఆయిల్ అనేది చక్కగా హీట్ అయితే ఇలా అయితే ఒక్కొక్క ముక్క వేసేసుకోండి. నేనైతే చిన్నదే తీసుకున్నాను, ఆమ్లెట్ ప్యాన్ తీసుకున్నాను. మీరు ఇంకా డీప్ ఫ్రై చేయాలనుకునే వాళ్ళైతే బాండీలో అయితే చేసుకోవచ్చు. చూడండి ఇలా చేప ముక్కలను వేసుకున్న తర్వాత డకన లాంటిది కప్పేసుకోండి పైన ఏదైనా. నేనైతే ఇక్కడ డకన అయితే కప్పేసుకుంటున్నాను. ఈ డకన కప్పేసుకున్న తర్వాత 1-2 మినిట్స్ అయితే అలా ఉంచేసుకోండి. మధ్య మధ్యలో ఒకసారి అయితే చెక్ చేసుకోండి మాడుతుందా లేకపోతే చక్కగా ఫ్రై అయిందా అని. ఇలా ఒక సైడ్ అయితే చక్కగా ఫ్రై అయిన తర్వాత మరో సైడ్ కూడా టర్న్ చేసుకోండి. ఇలా 2 సైడ్లు అయితే చక్కగా ఫ్రై చేసుకోండి. చూసారు కదా 2 సైడ్లు అయితే చక్కగా ఫ్రై అయ్యింది. ఇప్పుడైతే ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. చూడండి చూస్తుంటేనే నోరులో వాటర్ వస్తున్నాయి, అంత టేస్టీగా ఉంటుంది. చాలా వరకు నేను కూడా ఫిష్ తినేదాన్నే కాదు, బయట ఒకసారి ఫిష్ తిన్నాను. అందులో ముళ్ళు తీసుకోవాలన్నా అలా నాకు ఇష్టమే ఉండదు. నాకైతే ఫస్ట్ ముళ్ళు తీసి మా నాన్న అయితే తినిపించాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఫిష్ ఫ్రై అంటే నాకు చాలా ఇష్టం. నేనైతే ఒక 3 అయితే చేపలను ఇలా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, మిగతాయి కూడా అలాగే వేసి ఆయిల్ వేసి ఫ్రై చేసుకోండి. చూసారు కదా ఇలా అయితే డెకరేట్ చేస్తాడు మా బావ. చూడండి ఆనియన్స్ ఇలా పెట్టేసుకోండి. మీకు ఇష్టమైతే ఇంకా లెమన్ కూడా పెట్టేసుకోవచ్చు. చూసారు కదా ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా మన ఇంట్లో ఉండే మసాలాలతోనే ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ చేపలు తినడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిది. కంటి చూపు మెరుగుపరుస్తుంది, క్యాన్సర్ రాకుండా చేస్తుంది, రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెంచుతుంది, ఎముకలు దృఢంగా మారుతాయి, ఇంకా గుండె ఆరోగ్యాన్ని సురక్షిస్తుంది. చూసారు కదా ఇన్ని యూజెస్ ఉన్నాయి చేపలు తినడం వల్ల. మరి మీరు కూడా తినండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.